వస్తుంది అని చెప్పచ్చు. ప్రేమికుల మధ్య ఆకర్షణ పెరుగుతోంది, ఇష్టం పెరుగుతోంది. ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి ప్రేమానురాగ ఆప్యాయతలు పెరగడమే కాదు, వివాహం కోసం ఏదైనా అడ్డంకులు ఉంటే తొలుగుతాయి. ఇంట్లో మీ పెళ్ళికి ఒప్పుకొని మీకు పెళ్లి చేసే అవకాశాలు ఈ నెలలో కనపడుతున్నాయి. భవిష్యత్తు గురించి, మీ జీవితం గురించి మంచి నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ఈ నెల. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడంతో పాటుగా మీలో చక్కని క్రమశిక్షణ పెరగబోతోంది. దానివల్ల చాలా మార్పులు మీలో రాబోతున్నాయి. రాజకీయ నాయకులు కూడా భవిష్యత్తు గురించి లేదా మీరు జీవితంలో ఎలాగ పదవులు పొందాలనే విషయం గురించి బాగా ప్రణాళికలు వేసుకోగలుగుతారు. ప్రజల్లో నమ్మకాన్ని పొందగలుగుతారు. ప్రత్యర్థులు ఓడించగలుగుతారు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతుంది. సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. అపార్థాలు తగ్గుతాయని చెప్పచ్చు. యోగాసనాలు, మెడిటేషన్లు, వ్యాయామాలు వీటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. అలాగే కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్, ఫైబర్ ఫుడ్లు, సమతుల్యమైన ఫ్యాట్లు తీసుకుంటూ ఉన్నట్లయితే మీకు ఆరోగ్యం బాగుంటుంది. అలాగే సమయానికి నిద్రపోండి. నిద్ర చాలా ముఖ్యం. వ్యాయామం ఖచ్చితంగా చేయండి. సమయానికి మాత్రమే తినండి. బయట ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు అస్సలు తినకండి. మీకు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. అయితే ఖర్చులు మాత్రం విపరీతంగా ఉన్నాయి. అది దేనికోసం అంటే పిల్లల కోసం అవ్వచ్చు, ఇంట్లో పెద్దల కోసం అవ్వచ్చు, ఆరోగ్యం కోసం అవ్వచ్చు, లేదా ఏదో కారణంగా విపరీతంగా సంపాదన కన్నా ఖర్చులు అధికంగానే జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచించడము, కొత్త విషయాలు తెలుసుకోవడము కలిసి వస్తుంది. నూతన ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేవారికి వివాహాలు కుదరడమే కాదు, చాలా అనుకూలంగా కనపడుతోంది. బాగా కష్టపడతారు, అనుకున్న ఫలితాన్ని పొందగలుగుతారు. ఇంకా వ్యాపారాల్లో కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కొత్త వ్యక్తుల్ని నమ్మడం కానీ, మధ్యవర్తుల్ని నమ్మడం కానీ అస్సలు మంచిది కాదు. బ్రోకర్స్ని నమ్మి మాత్రం ఇందులోనూ పెట్టుబడులు మాత్రం పెట్టకండి. బాగా కష్టపడినట్లయితే మీ జీవితంలో అద్భుతమైనటువంటి అవకాశాలు ఈ నెలలో రాబోతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడతారు. కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. అనుకున్నదే తడువుగా అనుకున్న పనులని పూర్తి చేసుకోగలుగుతారు. స్నేహితుల యొక్క సహకారము లేదా సలహాలు మీకు బాగా పనికొస్తాయి. అలాగే కొంతమంది స్నేహితులు మాత్రం మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళతోటి మాత్రం స్నేహం చేయకండి. వ్యసన పరుల జోలికి వెళ్ళకండి. మద్యపాన, ధూమపాన వ్యసనాల జోలికి వెళ్ళకండి. లేదా అలాంటి స్నేహితులకి దూరంగా ఉండండి. సరదాలకి, సంతోషాలకి, విలాసాలకి, బయట తినడానికి, ప్రయాణాలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే అదుపు చేసుకోవడం ప్రయత్నం చేయడం మంచిది. అయితే గతంలో మీరు చేసిన పూజాది కార్యక్రమాలు కానీ లేదా ఆధ్యాత్మికపరమైనటువంటి దానాలు కానీ మీకు ఈ నెలలో చక్కని ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. దాన ధర్మాది కార్యక్రమాలు చేయడం, తీర్థయాత్రలు చేయడం, పరోపకారం, ఇతరులకి సహాయం చేయడం మీలో బ్రహ్మాండంగా కనపడుతుంది. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి కొంచెం వివాహాలు ఆలస్యంగా కనపడుతున్నాయి. అందుకనే ఒకసారి జాతకం చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నం ఎక్కడుంది, ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు నడుస్తున్నాయో దాన్ని బట్టి మనకి ఏదైనా దోషాలు ఉంటే తెలుస్తాయి. వాటికి ఏదైనా పరిహారాలు చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీకు వివాహం అనే కాదు, ఉద్యోగము, సంతానము, ఆర్థిక ఇబ్బందులు, విదేశీయానం, ఏ సమస్య